వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఒక హృదయ విదారక సంఘటన గురించి. భారతదేశంలో ఆకలి చావులు ఇంకా ఉన్నాయి అని తెలిపే ఒక అంశం గురించి. ఇది నిజంగా మనం చదువుతున్నప్పుడు లేదా దీని గురించి వింటున్నప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. తిండి లేక ఒక మనిషి చనిపోవడం, అది నవీన భారతదేశంలో ఇలా జరగటం నిజంగా మనందరికీ బాధాకరమైన విషయం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్కు చెందిన సమర్ ఖాన్ అనే ఒక వ్యక్తిని ఒక కాంట్రాక్టర్ చెన్నైలో అగ్రికల్చర్ లేబర్గా నీకు పని ఇప్పిస్తాను అని చెప్పి తీసుకురావడం జరిగింది. అంటే వ్యవసాయ కూలీగా ఎంతగా రోజుకు 300 రూపాయలకి తీసుకొచ్చి ఇక్కడ పని ఇవ్వకపోగా గ్రూప్ ఆఫ్ పీపుల్ని చెన్నై రైల్వే స్టేషన్లో వదిలేయడం జరిగింది. ఈ చెన్నై రైల్వే స్టేషన్లో వదిలేసిన తర్వాత చాలా రోజులుగా వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఎవరు ఫుడ్ పెట్టే పరిస్థితి అక్కడ దొరకలేదు అనుకుంటే వాళ్ళకి. ఎందుకంటే ఆ డబ్బుల్ని దాచుకొని వాళ్ళు ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి, ఆ డబ్బులు కూడా లేవు. కాబట్టి 6 రోజులుగా అక్కడ చెన్నై రైల్వే స్టేషన్లో ఉంటూ ఆ తిండి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ క్రమంలో ఈ సమర్ ఖాన్ అనే వ్యక్తి ఈ ఆఖరికి తట్టుకోలేక చనిపోవడం జరిగింది. ఇది ఎంత బాధాకరం, ఎంత ఇన్హ్యూమనో చూడండి. అంటే ఇప్పటికీ బాండెడ్ లేబర్, అదేవిధంగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్, ఈ ఫోర్స్డ్ లేబర్ ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి అని చెప్పడానికి ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. ఎందుకు అంటే చాలామంది చెప్తారు మనం భారతదేశం చాలా ముందుకెళ్ళింది, మన భారతదేశం చంద్రుడి మీద, మన ఐటీ రంగంలో చాలా ముందుకెళ్ళాము, చంద్రుడి మీద కాలు పెట్టాము, మనం చేయనటువంటి ఏ రంగంలో కూడా సరే చూసుకున్నా భారతదేశం చాలా ముందు ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఇట్లాంటివి చూసినప్పుడు ఇంకా భారతదేశం చాలా వెనకబడి ఉంది, అదేవిధంగా ఇక్కడ మనుషులు చాలా ఇన్హ్యూమన్గా ఉన్నారు కొంతమంది అని చెప్పి ఇలాంటి సంఘటనలు మనకి చెప్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి ఏ రకంగానే చనిపోవచ్చు, కానీ తిండి లేక ఆకలి చావులు చావడం అనేది, ఆ స్టార్వేషన్తో 6 రోజులు ఉండి ఆకలి బాధను అనుభవిస్తూ ఇది చాలా నిజంగా చాలా బాధాకరం. అయితే మన రాజ్యాంగ చట్టాలు ఏం చెప్తున్నాయో ఒకసారి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, కేస్ లాస్ దీన్ని ఒకసారి పరిశీలిస్తే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంది అని చెప్పి చెప్తా ఉంది. కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం ఈ ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి గౌరవంగా బతికే హక్కుని కల్పించాలి. మరి ఇలాంటప్పుడు కానీ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్ 23 మనం చూసుకుంటే ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్, ఎవరైతే ఇలాంటి నిర్బంధమైనటువంటి కార్మికులు తీసుకొచ్చి ఈ ఫోర్స్డ్ లేబర్ చేయడం తప్పు అని చెప్పి ఆర్టికల్ 23 చెప్తా ఉంది. దీన్ని అత్యధిక పనిష్మెంట్స్ ఇవ్వాలని కూడా చెప్తూ ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 39 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది కూడా యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంది. మరి ఇది కూడా చేయలేని పరిస్థితి. కేస్ లాస్ కనుక మనం ఒకసారి చూసుకుంటే యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2001, దీంట్లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉదహరిస్తూ దీన్నే రైట్ టు ఫుడ్ కేసు అంటారు. అంటే ఫుడ్ కనీస బాధ్యత, అంటే ప్రభుత్వానికి కనీస బాధ్యత ఏంటంటే అందరికీ కూడా ఫుడ్ అందించడం ప్రభుత్వానికి కనీస బాధ్యత, ఇందులో ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి రైట్ టు ఫుడ్ కేసు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2001 కేసులో చెప్పింది. అంటే ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించే బాధ్యత, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి అని చెప్పి ఈ కేసులో చెప్పింది. అదేవిధంగా బాంధవ ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1984, ఈ కేసులో ఆర్టికల్ 21ని ఉదహరిస్తూ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ ఇంక్లూడ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఇన్హ్యూమన్ కండిషన్స్, ఇలాంటి ఖచ్చితంగా ఈ కేసుకి అప్లై అయ్యింది. అంటే డిగ్నిటీతో బతకడమే కాదు, మనుషుల్ని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారి మీద చర్యలు ఉండాలి. ఖచ్చితంగా గౌరవంతో పాటు పీడను నిరోధించే హక్కు కూడా ప్రజలందరూ కలిగి ఉన్నారని చెప్పి బాంధవ ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1984 ఈ కేసులో చాలా అద్భుతమైన కేసు. ఈ కేసులో కూడా గౌరవంతో పాటు పీడను నిరోధించే హక్కు ఉండాలి అని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. అదేవిధంగా నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ 2011, ఈ కేసులో కూడా వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇలాంటి పీడన గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని చెప్పి ఈ కేసులో ఉదాహరించడం జరిగింది. కాబట్టి ఇంత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఇన్ని కేస్ లాస్, అదేవిధంగా మనకు తెల్లారు లెగిస్తే సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా ఇలాంటి ఆకలి చావులు భారతదేశంలో నమోదు అవడం నిజంగా అందరికీ సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి ఆకలి చావులను నిరోధించాలి.
నవీన భారతదేశం అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు, ఇలాంటి లేబరర్ ఎవరైతే ఉన్నారో, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన నుంచని వారికి విద్య, వైద్యం, ఆరోగ్యంలో రాయితీలు కల్పించడంతో పాటు రక్షణను కల్పించే విధంగా చర్యలు ఉండాలని చెప్పి మనందరం కోరుకుందాం. ఆ దిశగా ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పి మనం అడుగుదాం, ప్రభుత్వాలను అడుగుదాం. ఇది ఈరోజు టాపిక్. నిజంగా ఇది చాలా చాలా బ్యాడ్ టాపిక్. ఇది చదువుతుంటే కూడా చాలా బాధాకరం. 6 రోజులు ఆకలికి ఓర్చడం అంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది ఈరోజు టాపిక్. దీని ఇంతటితో కంక్లూడ్ చేద్దాం. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. అయితే నేను చెప్పేవన్నీ కూడా ఒక ఇంటెలెక్చువల్ బేస్డ్ మీదే ఉంటాయి, పొలిటికల్ కాదు. కాబట్టి మీరు ఒక కేస్ స్టడీస్ నేను చెప్పినప్పుడు దాన్ని మీరు ఇంకా డీటెయిల్డ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా దీని గురించి చూసేవాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారు, దాని రెలవెంట్ హిస్టరీ ఏంటి, అదేవిధంగా ఇప్పుడే ఎందుకు సిగ్నిఫికెంట్గా ఎందుకు చెప్తున్నారు, వై ఇట్ ఈజ్ సిగ్నిఫికెంట్ నా, రెలవెంట్ హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, క్రెడిబుల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి, కేస్ లాస్ ఏంటి, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, కంక్లూజన్ ఏంటి, ఈ ప్యాటర్న్స్లో ఒక ఆర్టికల్ని చదవాలి, నేను అదే ఫాలో అయ్యి మీకు చెప్తాను, మీరు కూడా అదే ఫాలో అయితే చాలా విషయాలు మీకు చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు టాపిక్. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.